హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. నిన్న రాత్రి వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం అసలు ఎవరెవరు ఉన్నారు, కాంబినేషన్స్ ఏంటి, T20లో వర్కౌట్ అయిన కాంబినేషన్స్ ఏంటి, వన్డేలో వర్కౌట్ అయ్యే కాంబినేషన్స్ ఏంటి, ఓవరాల్గా ఎవరెవరు ఉండొచ్చు ఎవరెవరు ఉండకూడదు అని. బట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఓడిఐ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్క్వాడ్స్ ఎవరున్నారు, ఎవరెవరు రాబోతున్నారు, ఏంటి పరిస్థితి, పిచ్ ఎలా ఉండబోతుంది, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకొని లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ రెయిన్ థ్రెట్ అనేది ఉంది. శ్రీలంకలో ఎప్పుడు కూడా ఉండేదే ఈ రెయిన్ థ్రెట్, ఎస్పెషలీ జూలై ఆగస్ట్లో. సో ఇక్కడ కూడా ఆ వర్షం థ్రెట్ అనేది కనిపిస్తోంది. సరే, లెట్ అస్ హోప్ దట్ దేర్ ఈజ్ నో రెయిన్. వర్షం లేదు అనుకుంటే కనుక ఈ పిచ్ అనేది కొంచెం డ్రై సర్ఫేస్, కొంచెం టర్న్ లభిస్తుంది. అండ్ ట్రెడిషనల్లీ ఇట్ హాస్ బీన్ అ లో స్కోరింగ్ సర్ఫేస్. ఒక 240, 250 కెన్ ఆల్సో బి విన్నింగ్ స్కోర్స్ దీని మీద. అండ్ ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ మనం మాట్లాడుకుంటే కనుక దే విల్ లుక్ టు స్కోర్ బిగ్. ఎందుకంటే ఇటువంటి ఛాలెంజెస్ని అధిగమించడానికే వాళ్ళు ఈ సిరీస్లో వాళ్ళ ఆబ్జెక్టివ్ ఒకటి పెట్టుకున్నారు. మనం ఏదైతే నేను వీడియోలో రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ ఇవ్వాలి, మిడిల్ ఆర్డర్ బాగా ఆడాలని మనం మాట్లాడుకున్నాము. ద ఎంటైర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఇలాంటి ఒక టఫ్ ట్రాక్ దొరికినప్పుడు ఇండియా షుడ్ బి ఏబుల్ టు స్కోర్ 270 to 80. ఎందుకంటే ఇండియా దగ్గర బ్యాటింగ్ ఉంది. ఎవరున్నారు మీకు? అక్షర్ పటేల్ కానివ్వండి, లేదంటే కనుక రియాన్ పరాగ్ కానివ్వండి, శివం దూబే కానివ్వండి, టు నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ కానీ లోవర్ మిడిల్ ఆర్డర్ అంతా కూడా చాలా అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఇటువంటి సర్ఫేసెస్ని బాగా యూటిలైజ్ చేసుకొని బౌలింగ్ వేసేది కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ అదర్ ఆఫ్ కోర్స్ సిరాజ్, ఖలీల్ ఆర్ హర్షదీప్లో మీకు ఎట్లాగో మీకు ఒక మద్దతు అనేది లభిస్తుంది. బట్ వాట్ ఇండియా విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ గేమ్ ఈజ్, నిన్న మనం మాట్లాడుకున్న పార్ట్ టైమ్ బౌలింగ్ అందరిలో కూడా ఉన్న ఆప్షన్స్ ఎవరు? రియాన్ పరాగ్ ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు. నౌ విల్ ఇండియా టేక్ రిస్క్ అండ్ సే హర్షిత్ రాణాను కూడా ఆడిద్దామని డిసైడ్ అయితే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒకవేళ హర్షిత్ రాణాను కూడా బికాజ్ యూ కెన్ బ్యాట్ మనం ఎక్స్పెరిమెంట్ చేద్దామనే ఆలోచనతో దిగారు అంటే కనుక ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ దట్ రిస్క్. కాకపోతే రిస్క్ అని ఎందుకంటానంటే ఫస్ట్ 2 గేమ్లు గెలిచాకే తీసుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక గేమ్ గెలిచాక ఆ ఆప్షన్ ఎంచుకుంటారేమో అని అనిపిస్తుంది. సో ఇట్ విల్ బి రియాన్ అండ్ దూబే హూ కెన్ బౌల్ దోస్ 10 overs. ప్రాబబ్లీ విరాట్కి ఏమన్నా డాల్కే దేకో అని రోహిత్ ఏమన్నా అంటే కనుక విరాట్ బౌలింగ్ వేయచ్చు. అండ్ ఓవరాల్ పిక్చర్ మనం మాట్లాడుకుంటే కనుక అయ్యర్ కూడా బౌలింగ్ వేయచ్చు, అయ్యర్ టీంలో ఉన్నారంటే. బట్ అగైన్ దట్ ఈస్ అనదర్ క్వశ్చన్, టీంలో ఎవరు ఉండబోతున్నారు అని. సో ఇండియా టార్గెట్ ఏంటంటే ఇటువంటి టఫర్ సర్ఫేస్ల మీద ఇండియా నీడ్స్ టు స్కోర్. ఎందుకంటే వరల్డ్ కప్ ఫైనల్లో టఫ్ సర్ఫేస్ వచ్చినప్పుడే ఇండియా కుడ్ నాట్ గెట్ గోయింగ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఇండియా చూసుకోవాలంటే ఇటువంటి సర్ఫేసెస్ ఆర్ ద బెటర్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ మ్యాచెస్ ఫర్ అస్. శ్రీలంక ఆన్ ది అదర్ హ్యాండ్ దిల్షాన్ మధుశంక లేడు, మతీషా పతిరాణా లేడు, అండ్ షిరాజ్ అండ్ అలాగే ఎహసాన్ మలింగా వాళ్ళ టీంలోకి వచ్చారు. సదీరా సమర విక్రమ లాంటి వాళ్ళ టీంలో ఉన్నారు. అఫ్ కోర్స్ పాతం నిశంక డెఫినెట్లీ ఈజ్ దేర్, నేను కాదనట్లేదు. అండ్ అలాగే చరిత్ అసలక్క ఇంకొంచెం బెటర్గా ఆడగలడు అని వన్డే క్రికెట్ అండ్ ఆ హోప్ అనేది ఉంటుంది వాళ్ళకి. బట్ స్టిల్ అగైన్ ఇట్ ఈస్ అ బ్యాటిల్ బిట్వీన్ దేర్ బౌలింగ్ అండ్ ఆర్ బ్యాటింగ్. ఎందుకంటే అక్కడ మంచి మంచి బౌలర్లు ఉన్నారు, నేను కాదనట్లా. సీతా లాంటి వాళ్ళు ఉన్నారు మీకు, తర్వాత వెలలాగే లాంటి బౌలర్స్ ఉన్నారు అక్కడ. వీ కెన్ డెఫినెట్లీ మేక్ యూజ్ ఆఫ్ దోస్ కండిషన్స్. సో ఇలాంటి కండిషన్స్ని బెటర్గా యూటిలైజ్ చేసుకునే బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. అండ్ ఓవరాల్ పిక్చర్ మీరు చూసుకుంటే కనుక ఒక స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ లాగా ఇది ఉంటుంది కాబట్టి చాలా మటుకు మనం స్పిన్ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో స్పిన్కి అగేన్స్ట్గా ఫాస్ట్గా స్కోర్ చేయడం ఒకటి, అండ్ ఇటువంటి సర్ఫేస్ మీద, డ్రై సర్ఫేస్ మీద బాల్ సరిగ్గా బ్యాట్ మీదకి రాకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్స్ డెక్ని హిట్ చేసి వేస్తే కనుక ఎలా ఉంటుంది అనేది ఇబ్బంది ఇంకొకటి. ఓవరాల్ పిక్చర్ మీరు ఈ సిరీస్ది చూస్తే కనుక శ్రీలంక విల్ డెఫినెట్లీ బీ ది అండర్ డాగ్స్. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నా కూడా ఇండియా కంప్లీట్ డామినేషన్ చూపించింది శ్రీలంక మీద. ఎక్కడ ఇండియా కంఫర్టబుల్ విన్, ఇన్ఫాక్ట్ 1.8 1.7 టైమ్స్ ఇండియా రేషియో ఉంది శ్రీలంక మీద. శ్రీలంక 96 to 99 టు అన్ ఎక్స్టెంట్ 2000 అక్కడ దాకా డామినేట్ చేయగలిగారే కానీ బట్ వాళ్ళకి బైలేటరల్ సిరీస్ ఇండియా మీద గెలిచి చాలా 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 ఏళ్ళు అయిపోయినాయి. దే హావ్ నెవర్ వన్ అ బైలేటరల్ సిరీస్ ఇండియా మీద వన్ డేస్లో. సో ఆ ఒక ఆస్పెక్ట్, ఆ ఒక ఆలోచన అనేది డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఇంకొక కాల్ ఏం చేయాలి అంటే కనుక అఫ్కోర్స్ లాస్ట్ టైం ఇండియా శ్రీలంకకి వెళ్ళి ఆడినప్పుడు అక్కడ రకరకాల మ్యాచ్లు జరిగాయి. అక్కడ ఆడిన తీరు విధానం కూడా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వేర్ భువనేశ్వర్ కుమార్ లాస్ట్ 2 సార్లు భువనేశ్వర్ కుమార్ ఒకసారి ధోనితో, ఒకసారి దీపక్ చహర్తో మ్యాచ్లు అనేవి గెలిపించాడు. సో వన్ డే బైలాటరల్ సిరీస్ శ్రీలంకకి గెలవడం అనేది ఎట్లా అని ఒక బ్లూ ప్రింట్లు మ్యాప్లు వేసుకోవాలి. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ విన్నింగ్. ఇండియా షుడ్ ఓన్లీ వరీ అబౌట్ హౌ ఆర్ దే గోయింగ్ టు ప్లే ఛాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్లో ఏదైతే టెంప్లెట్ సెట్ అయిందో, రోహిత్ శర్మ సెట్ చేసిన టెంప్లెట్ ఏదైతుందో స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ విల్ ప్లే ది యాంకర్, మిగతా వాళ్ళందరూ ఆడేస్తారని, అలాంటి ఒక నాక్ని ఇంకొంచెం పదును పెట్టే విధంగా ఆడగలగాలి. సో ఇఫ్ దాట్ హ్యాపెన్స్
దెన్ ఇండియా ఇటువంటి సర్ఫేస్ల మీద, ట్రిక్కీ సర్ఫేస్ల మీద, టఫ్ సర్ఫేస్ల మీద కూడా మేము ఆడేస్తాం, కంగారు పడకండి అని చెప్పే రేంజ్లో, రీతిలో, ఆలోచనలో ఉంటారు. నా వాట్ శ్రీలంక కెన్ డూ హియర్? హసిత లాంటి బౌలర్స్ ఉన్నారు హు హ్యావ్ షోన్ ప్రామిస్, అండ్ వాళ్ళు చాలా కీలకమైన ప్లేయర్స్ అవుతారు. పతుమ్ నిశంక లాంటి ప్లేయర్ ఉన్నాడు హు హస్ యాక్చువల్లీ షోన్ దట్ హీ కెన్ విన్ మ్యాచెస్ ఫర్ శ్రీలంక. 2 సార్లు కూడా తన వికెట్ పడిన తర్వాతే కొలాప్స్ మొదలైంది, 2 సార్లు. అండ్ శ్రీలంక మిడిల్ ఆర్డర్ ఇన్ T20 గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నిన్న వీడియోలో కూడా క్లుప్తంగా మాట్లాడుకున్నాం, 3 T20 వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. బట్ వాట్ ఇండియా విల్ లుక్ ఫార్వర్డ్ టు ఇస్, ఈ ఒక స్క్వాడ్లో మీకు T20 సూపర్ స్టార్స్ లేరు. జైస్వాల్ లేడు, రింకు లేడు, తర్వాత మీకు సూర్యకుమార్ యాదవ్ లేడు, వీళ్ళెవరూ లేరు. సో ఇండియా ఇస్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్రియేట్, అంటే ఒక ప్రాపర్ సెటప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, విచ్ ఇస్ వేర్ మీకు ఒక క్లియర్ డిమార్కేషన్ ఉంది, T20 ప్లేయర్లు ఎవరు, వన్డే ప్లేయర్లు ఎవరు అని. సో వైట్ బాల్లో డిమార్కేషన్ తీసుకొని రావడం అనేది మోడర్న్ డే క్రికెట్ చేసిన పని. సాధారణంగా ఎందుకు 2 ఆడేస్తారు కదా అన్నట్టుగానే ఉంటారు, మోస్ట్లీ 7-8 పీపుల్ కామన్గా ఉంటారు. ఇప్పుడు అది లేదు. అండ్ ఆల్సో రోహిత్ అండ్ విరాట్ T20 ఆడట్లేదు కాబట్టి ఆ ఒక ఫ్యాక్టర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడ. బట్ ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఇండియా దాన్ని ఎంత అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటూ చూడాలి. ప్రాబ్లం బ్యాటింగ్ పరంగా కాదు, మళ్ళీ చెప్తున్నా, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ బ్యాటింగ్, ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ దే కెనాట్ బౌల్. హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్ లేకపోతే కనుక ఇండియా వర్ గోయింగ్ విత్ 6 బ్యాటర్స్ అండ్ 5 బౌలర్స్, అందులో రవీంద్ర జడేజా ఒక ఆల్రౌండర్. అది వర్కౌట్ కాదు. అది కాకుండా ఉండాలంటే కనుక నంబర్ 8 దాకా కూడా బ్యాటింగ్ ఉండగలగాలి, అండ్ నంబర్ 4 or 5లో బౌలింగ్ ఆప్షన్ ఉండగలగాలి. విచ్ మీన్స్ దూబే ఇఫ్ ఈస్ బ్యాటింగ్ at 4 or 5, రియాన్ పరాగ్ at 6 or 7 ఆడగలిగితే, అక్షర్ పటేల్ at 8 ఆడగలిగితే, ఈ ముగ్గురు ప్రాపర్ ఆల్రౌండర్స్గా టీంలో ఉంటారు. ఇంకా బెటర్ బ్యాలెన్స్ కూడా అవుతుంది రిషబ్ పంత్ ఓపెనింగ్ యాక్చువల్గా చెప్పాలంటే, అండ్ గెటింగ్ వన్ మోర్ ప్లేయర్ ఇన్. బట్ రిషబ్ పంత్ ఓపెన్ చేయలేడు. దానికి కారణం నాట్ బికాస్ హీ కెనాట్ ఓపెన్, దానికి కారణం శుభ్మన్ గిల్ హ్యాస్ బీన్ గివెన్ ది వైస్ క్యాప్టెన్సీ, అండ్ శుభ్మన్ గిల్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్. శుభ్మన్ గిల్ వన్డే ఫార్మాట్లో చాలా బాగా ఆడాడు, డబుల్ సెంచరీ ఉంది, లాస్ట్ టైం 100 కొట్టాడు. ఈ ఫార్మాట్ అతనికి బాగా ఇష్టం, బాగా ఆడుతున్నాడు, నో ప్రాబ్లం. సో ఇండియా ఆలోచించాల్సింది లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ అలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే శ్రీలంక దగ్గర కూడా మంచి టీం ఉంది, వాళ్ళ దగ్గర స్పిన్నర్లు ఉన్నారు, ఆఫ్ వేసేవాళ్ళు ఉన్నారు, లెఫ్ట్ వేసేవాళ్ళు ఉన్నారు. సో స్పిన్నర్స్ ట్యాకిల్ చేయాలంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దూబే బహుశా ఈ వికెట్ల మీద ఆలోచన ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ జస్ట్ నాట్ బికాస్ హార్దిక్ వన్డే ఫార్మాట్ డొమెస్టిక్లో ఆడలేదు అందుకే దూబేకి ఇచ్చారు. అండ్ దూబే ఆల్సో వర్క్స్ యాజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే యూ కెన్ యాక్చువల్లీ ప్లే బోత్ అయ్యర్ అండ్ రాహుల్. ఎందుకంటే ఇక్కడ రోహిత్ శర్మ ఆలోచించుకోవాల్సింది, నేను అయ్యర్ని ఆడించాలా, రాహుల్ని ఆడించాలా, రిషబ్ పంత్ని ఆడించాలా అనే దాంట్లో నుంచి ముగ్గురులో ఏ ఇద్దరిని ఆడించాలి. ముగ్గురులో ఏ ఇద్దరిని ఆడించాలో ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క రొటేషన్తో వెళ్ళడం అనేది చాలా సింపుల్ థింగ్. బట్ అలా కాకుండా కొంచెం టఫర్ థింగ్ చేయాలంటే కనుక ఒక ప్రణాళిక సిద్ధంగా ఉండాలి. సో అది ఎలా ఉండబోతుంది అనేది ఇంకోటి చూసుకోవాల్సిన అంశం. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ బోత్ ఆఫ్ దెమ్ లవ్ శ్రీలంక. రన్స్ పిచ్చి కొడేస్తూ ఉంటారు వాళ్ళకి అగేన్స్ట్గా. రోహిత్ శర్మ అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఎంత అద్భుతంగా T20లోను, వన్డేలోను 264 కూడా ఉంది. విరాట్ కోహ్లీ ఆల్సో లవ్స్ ప్లేయింగ్ అగేన్స్ట్ దెమ్. లాస్ట్ టైం స్టార్టింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు 2 సెంచరీలు వాళ్ళ మీద కొట్టాడు. అండ్ ఆ తర్వాత మీరు డౌన్ ది ఆర్డర్ మీరు మాట్లాడుకుంటే కనుక అక్షర్ పటేల్ మంచి ప్రామిస్ చూపిస్తూ ఉన్నాడు. సో శ్రీలంకకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. అండ్ వాళ్ళకి మెండిస్ అంట, ఇన్ఫ్యాక్ట్ మన పతిరణ లేకపోవడం పెద్ద లోటు, అది నిన్నే క్లుప్తంగా మాట్లాడుకున్నాం. బట్ ఆ లోటు అనేది పూర్తి స్థాయి లోటుగా కూడా మనం చెప్పలేం. దానికి కారణం ఏంటంటే నెవర్ ఎక్కడ వన్డే మ్యాచెస్లో నేను కుమ్మేస్తానట్టుగా ఎక్కడ ఆడలే. అండ్ వాళ్ళ అంజులో మాథ్యూస్ లాంటి వాళ్ళు కానివ్వండి, ధనంజయ్ డిసిల్వా లాంటి వాళ్ళు కానివ్వండి, ఇది లైక్ ఇది వర్కౌట్ కాదు, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు T20 క్రికెట్లో దసున్ షనకా నుంచే వీళ్ళు మూవ్ ఆన్ అన్నారు. సో అలాంటి ఆలోచనలు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ హోప్స్ అలా ఏంటి అంటే కనుక ఇక్కడ ఒక నిశంక లాంటి వాళ్ళు, కుశల్ మెండిస్ లాంటి వాళ్ళు, సదీరస్ సమర విక్రమ లాంటి వాళ్ళు, చరిత్ అసలంక లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బాగా ఆడితే బెటర్గా ఉంటుంది. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ హై హోప్స్ అండ్ హసరంగాస్ బ్యాటింగ్. హసరంగా బ్యాట్ ఇప్పటిదాకా అసలు మేజర్ ఆపోజిషన్, మేజర్ నేషన్స్కి అగేన్స్ట్గా పెద్దగా ఆడింది ఏమీ లేదు. బట్ స్టిల్ దే హ్యావ్ హోప్ ఆన్ హిమ్. సో అది ఆలోచించుకోవాలి ఎట్లా ఉంటుంది అనేది. ఇండియా కుల్దీప్ యాదవ్ ఇస్ బ్యాక్, రిస్ట్ స్పిన్నర్ ఇస్ బ్యాక్, కుల్పా జోడీ అనేది వచ్చింది. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియా అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇండియా, అందులో ఎటువంటి సందేహం లేదు ఈ మ్యాచ్లో. ఒకవేళ కనుక ఇండియా ఓడిపోయిందంటే ఇట్స్ ఎ హ్యూజ్ అప్సెట్. అండ్ అగైన్ గెలుపోవటంలో మ్యాటర్ కాదు ఇటువంటి సిరీస్లో, బట్ వాట్ ఇండియా ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది చాలా చాలా ముఖ్యం. ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎటువంటి అగ్రెసివ్ స్టాండ్తో వాళ్ళు వెళ్ళబోతున్నారు, పార్ట్ టైమర్స్తో బౌలింగ్ వేయించింది గంభీరా లేదా సూర్యకుమార్ యాదవ్ లేదా ఇంకెవరో చెప్పారు, ఆ డిస్కషన్ అక్కర్లేదు మనకి. ఓవర్ పాయింట్ ఇస్ 2019లో ఇండియా హార్దిక్ పాండ్యా అండ్ కేదార్ జాదవ్ కాంబోతో ఎలాగైతే వెళ్ళిందో అప్పుడు, ఎందుకంటే కుల్ అండ్ చా ఇద్దరు ఆడగలగాలంటే కనుక ఆ కాంబినేషన్తో వెళ్ళాలని ఎట్లాగైతే అనుకున్నారు, ఇక్కడ కూడా ఇద్దరు స్పిన్నర్లు ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. బట్ అందులో అక్షర్ పటేల్ కెన్ ఆల్సో బ్యాట్, అది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ రియాన్ పరాగ్
బాగా చేసే T20 క్రికెట్ అతను వేస్తే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో రియాన్ పరాగ్ ఆర్ మీకు హర్షిత్ రాణా వీళ్ళల్లో కొంచెం మార్పులు చేర్పులు చేసుకొచ్చాం అనిపిస్తుంది. బట్ రియాన్ హ్యాస్ షోన్ సమ్ ప్రామిస్ విత్ ద బ్యాట్. సో అది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. శ్రీలంక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ది నీడ్ అ బిగ్ స్కోర్ ఫ్రమ్ ది ఓపెనర్స్. చాలా చాలా పెద్ద స్కోర్లు కావాలి. వాళ్ళు టాప్ 5 ఉన్నారు, ఇందాక అందరి పేర్లు చెప్పా. బట్ ది నీడ్ టు ఫైర్. ఇది అస్సలు ఏ మాత్రంగా కూడా వాళ్ళ బ్యాటింగ్ వర్కౌట్ కావట్లేదు. సోనీ స్పోర్ట్స్ 10-4లో 1:30 2 o'clock మధ్యలో మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. హోప్ఫుల్లీ దెర్ ఇస్ నో రెయిన్. అక్కడ కలుద్దాం. టిల్ దెన్